హాయ్ నెక్స్ట్ రాయ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వేసిన దుర్యోధన పాత్రను ఏకపాత్ర అభినయంతో అందరినీ తన డైలాగులతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, పలువురు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మనమంతా చూస్తున్నాం, ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. ఏమంటివి ఎంత మాట! ఆచార్య దేవ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనుడి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం. వారే రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శాసనసభ ఉపసభాపతి, RRR గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారి దుర్యోధన ఏకపాత్రాభినయం. ఒక్కసారి మనం ముందుగానే కర్తాల ధ్వనులు అందిద్దామా సార్, ప్లీజ్. ఆచార్య దేవ, ఏమంటివి జాతి నెపమన సోతసుతుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ మా కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు ఉర్వశీ పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుతైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. భక్తి శాస్త్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేను కులము వ్యర్థవాదములకు తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి RRR శ్రీ కె రఘురామకృష్ణన్ రాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తాల ధ్వనులు అందిద్దాం. అభినందనలు సార్.
తర్వాత మరొక ఏకపాత్ర అభినయం మంత్రి వర్యులు సిద్ధంగా ఉన్నారు. పల్నాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా